భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని రజక సంఘం నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడారు. చాకలి ఐలమ్మను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాకలి ఐలమ్మ వారసులమైన రజక కుల అభివృద్ధికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యుఎల్ నరేష్, మద్దూరి భానుచందర్, పి నరేష్, ఈశ్వర్, సాయి, సంజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రామాయంపేట మండల కేంద్రంలో ఈరోజు ఐలమ్మ యొక్క వర్ధంతిని జరుపుకుంటూ ఉన్నాము. మరీ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్లకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా ఆ రోజు భూమి కోసం, ముక్తి కోసం, వేటి చాకరీ విముక్తి కోసం అన్నట్టు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ యొక్క పోరాటం మరవలేనిది. రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా రజకుల యొక్క అభివృద్ధికి, రజకుల యొక్క ఎదుగుదలకు రజక కులానికి సంబంధించినటువంటి చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటంలో తన యొక్క శ్రమ, తన యొక్క పోరాటం మరవలేనిది. మరీ ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని, ఆమె ఆదర్శంగా తీసుకొని రజక జాతిని గుర్తించి రజకులకు అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా ఆమెకు చేస్తున్నటువంటి అధికారికంగా చేస్తున్న కార్యక్రమాన్ని మరింత ఘనంగా చేసి రజక జాతిని గుర్తించాలని కోరుతా ఉన్నాం. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు చాకలి ఐలమ్మకి నివాళులు అర్పించడం జరుగుతుంది.